హాయ్ అండి, నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు వండర్ఫుల్ విమెన్. ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండి అండ్ చాలా సింపుల్గా చేసుకుని ఒక స్వీట్ని చేసి చూపించుతున్నాను. ఇది బెంగాలీ ఫేమస్ స్వీట్ అండి. వీటిని గోజా అంటారు. చాలా బాగుంటాయి. టేస్ట్ సాఫ్ట్గా ఉండి లోపల జ్యూసీగా ఉండి తింటుంటే అలానే తింటూ ఉండాలనిపించేస్తుంది. అంత బాగుంటాయి. నేను ఇక్కడ వీటిని కట్ చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఈ స్వీట్ ఎలా ఉంటుంది అనేది. మరి ఈ విధంగా పర్ఫెక్ట్గా ఎంతో టేస్టీగా వీటిని ఎలా తయారు చేసుకోవచ్చో సింపుల్ పద్ధతులు చూసేద్దాం రండి. ముందుగా ఈ స్వీట్ని చేసుకోవడానికి పంచదార పక్కన రెడీ చేసుకుందాం. అందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దీంట్లోకి 1 కప్ పంచదారని 1 కప్ నీళ్ళని తీసుకుని పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా కలుపుతూనే ఉండండి. పంచదార అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకోండి. కలర్ కోసం, ఫ్లేవర్ కోసం మాత్రమే. ఇది ఆప్షనల్, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు. బట్ కలర్ కోసం అయితే కొద్దిగా కావాలంటే రెడ్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా కలుపుతూ మరిగించుకోండి. మనకి స్వీట్ సాఫ్ట్గా రావాలి అంటే మెయిన్ పంచదార పాకాన్ని రెడీ చేసుకోవడంలోనే ఉంటుందండి. ఇది గులాబ్ జాముల పాకం కన్నా కొంచెం ఎక్కువ రావాలి. పాకాన్ని ఇలా వేళ్లతో అని చెక్ చేసుకోండి. స్టిక్కీగా అంటుకుంటూ లైట్గా ఇలా తీగ రావాలి. ఇలా వస్తే సరిపోతుందండి. ఎక్కువ తీగపాకాన్ని మాత్రం రానివ్వద్దు, స్వీట్ మళ్ళీ గట్టిగా వచ్చేస్తుంది. ఇప్పుడు వెంటనే ఇందులో ఫ్లేవర్ కోసం 1 పావు టీ స్పూన్ యాలకుల పొడిని, అలాగే ఈ పాకం చల్లారిన తర్వాత కూడా క్రిస్టలైజ్ కాకుండా ఉండడానికి ఒక 5-6 డ్రాప్స్ వరకు కొద్దిగా నిమ్మరసం వేసుకుని అంతా బాగా మిక్స్ చేసుకుని వెంటనే ఇంక స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారిపోకుండా దీని మీద మూత పెట్టేసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్వీట్ కోసం పిండి కలుపుకుందాం. అందుకోసం మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ మైదాని తీసుకోండి. తర్వాత ఇందులో 1 పావు టీ స్పూన్ వంట సోడా వేసుకుని కలుపుకోవాలి. యాక్చువల్ స్వీట్ అయితే ఇలా మైదాతోనే చేస్తారండి. బట్ మీరు మైదా వద్దనుకుంటే గోధుమ పిండి తీసుకోవచ్చు. గోధుమ పిండితో చేసుకున్నప్పుడు మాత్రం కొద్దిగా వంట సోడాని ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకోవాలి. ఈ నెయ్యి, వంట సోడా అంతా కూడా పిండికి బాగా పట్టేటట్లు కలుపుకోవాలి. చేత్తో కాస్త పిండిని ఈ విధంగా రబ్ చేస్తున్నట్టుగా కలిపారంటే చక్కగా పరుచుకుంటుంది. చూడండి, కాస్త పిండిని ఈ విధంగా చేత్తో నొక్కి చూస్తే ఇలా ముద్దలు అవ్వాలి. ఇలా అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ దీన్ని పిండి ముద్దలా కలుపుకోవాలి. చాలా తక్కువ వాటర్ పడతాయండి. వాటిని చూసుకుని వేసుకోండి. ఎక్కువ అయితే మాత్రం మళ్ళీ మనకి స్వీట్ కరెక్ట్గా రాదు. చూడండి, పిండి ముద్దని ఈ విధంగా థిక్గా సాఫ్ట్ ముద్దలా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడానికి నాకు 1/2 కప్ మాత్రమే పట్టాయండి. ఇప్పుడు ఈ పిండి ముద్దని మనం ఇంకా నానబెట్టాల్సిన అవసరం లేదండి. మొత్తం పిండిని ఒక పీట మీద పెట్టేసుకుని ఈ విధంగా చేత్తోనే ఫ్లాట్గా ఒత్తుకోవాలి. చపాతీ కర్ర వాడద్దండి. చేత్తో చేసుకుంటేనే మనకి స్వీట్ లేస్గా ఉండవచ్చు, బాగుంటుంది. చూడండి, దీన్ని ఈ మందంలో ఇలా కాస్త స్క్వేర్ షేప్లో వచ్చేటట్లు ఒత్తుకున్న తర్వాత ఇక చూపిస్తున్న విధంగా చాక్ తోటి 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత అన్ని ముక్కల్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుని మళ్ళీ దీన్ని ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా మళ్ళీ ఇందాక ఒత్తుకున్నట్టుగానే ఒత్తుకున్న తర్వాత మళ్ళీ దీన్ని కట్ చేసుకుని మళ్ళీ ముక్కలన్నింటినీ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని మళ్ళీ ఒత్తుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని రిపీట్ చేస్తూ 4-5 సార్లైనా చేసుకోవాలి. మరీ గట్టిగా ప్రెస్ చేస్తూ మాత్రం దీన్ని ఒత్తుకోకండి. లైట్గా ప్రెజర్ ఇస్తూ ఒత్తుకోవాలి. లేదంటే మళ్ళీ స్వీట్ అణిగిపోతుంది, పఫీగా రాదు. ఇలా ఒక 4-5 సార్లు చేస్తే మనకి ఇలా పొరలు వస్తాయి. అప్పుడు స్వీట్లో కూడా పొరలు వచ్చి ఈ జ్యూస్ అంతా కూడా స్వీట్ లోపల వరకు వెళ్ళి స్వీట్ మనకి జ్యూసీగా వస్తుంది. లాస్ట్కి దీన్ని ఈ విధంగా కాస్త రెక్టాంగిల్ షేప్లో చేసుకోవాలి. ఎడ్జెస్ని చేత్తో ఇలా అనుకుంటూ ఉంటే మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు దీన్ని అంతా కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా రెక్టాంగిల్ షేప్లో ముక్కలు వచ్చేటట్లు కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక్కొక్క దాన్ని తీసుకుని షేప్ కరెక్ట్గా లేదనిపిస్తే ఇవి రెక్టాంగిల్ షేప్లో వచ్చేటట్లు నెమ్మదిగా చేత్తో షేప్ని అడ్జస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోండి. ఈ స్వీట్కి వీటిని రెక్టాంగిల్ షేప్లో కొద్దిగా ఇలా లావుగా, మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలుగా కాకుండా ఇలా ఈ సైజులో వచ్చేటట్లు కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అయితే వీటిని వేయించుకోవడానికి ఆయిల్ అనేది బాగా కాకూడదండి. ఆయిల్ గోరువెచ్చగా ఉన్నప్పుడే వీటిని వేసుకుని వేయించుకోవాలి. అప్పుడే మనకి ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వీటిని మంటని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కలుపుతూ ఇవి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకుని తీసేసుకోవడమే. ఇవి వేగిన తర్వాత వీటిని మనం వేడివేడి పాకంలో వేసుకోవాలండి. ఒకవేళ పాకం కనుక చల్లారిపోతే మళ్ళీ ఒకసారి వేడి చేసుకుని ఉంచుకోండి. ఇవి చూడండి, ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని వేడివేడిగా ఉన్నప్పుడే వేడివేడి పాకంలో వేసుకొని ఈ పాకం అంతా కూడా వీటికి పట్టేటట్లు బాగా కలుపుకోవాలి. అన్ని వైపులో తిప్పుతూ బాగా కలుపుకున్న తర్వాత ఒక 3-4 నిమిషాలు వీటిని ఇలాగే వదిలేయండి. అప్పుడు పాకం మొత్తం వీటిని పీల్చుకుని సాఫ్ట్గా అవుతాయి. ఈలోపు మిగిలిన వాటి కూడా వేయించుకుని తీసేసుకోండి. ఆయిల్ మరీ వేడిగా ఉంది అనిపిస్తే గోరువెచ్చగా అయ్యేంత వరకు కాస్త చల్లారనిచ్చి తర్వాత వేసుకుని వేయించుకోండి. ఇవి వేగేలోపు పాకంలో వేసుకున్న స్వీట్ మనకి చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత వేయించుకున్న వాటిని కూడా ఈ పాకంలో వేసేసుకుని కలుపుకోండి.
మనకి పాకం మరీ ఎక్కువ లేదు కాబట్టి కడాయిని కాస్త ఇలా వారుగా పెట్టుకున్నారంటే వీటికి చక్కగా పడుతుంది. ఇంతేనండి. ఇప్పుడు మనకి నోరూరించే సాఫ్ట్ అండ్ జ్యూసీ గోజా స్వీట్ రెడీ. ఐఎమ్ షూర్ అండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఈ స్వీట్. తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ నచ్చే వాళ్ళకైతే తప్పకుండా మీరు ఒక మంచి స్వీట్ని టేస్ట్ చేస్తారు. ఇవి వేడిగా ఉన్నప్పుడైతే పైన కరకరలాడుతూ లోపల సాఫ్ట్గా జ్యూసీగా ఉండి అబ్బా ఎంత టేస్ట్గా ఉన్నాయంటే నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయి. మరి మీకు రెసిపీ నచ్చిందా? నచ్చితే మీరు ట్రై చేస్తే మీకు ఎలా వచ్చింది అనేది నాకు తెలియచేయడం మాత్రం అసలు మర్చిపోరు కదా. అలాగే మరి మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you for watching.